ఎక్కువ మాట్లాడిన అంటున్నావు కానీ ఐ హియర్ దట్ యూ వర్క్డ్ ఇన్ మీడియాలో వర్క్ చేశారు అని చెప్పి విన్నాను. ఇస్ దట్ ట్రూ? అవును, నిజమే. మరి ఎక్కువ మాట్లాడిన అంటున్నారు, మీడియాలో వర్క్ చేసినప్పుడు యూస్ టు టాక్ లాట్ కదా. అంటే నేను స్టూడియోలో మా కెమెరామ్యాన్ ఉండేవాళ్ళు, ముందు ప్రాంప్టర్ ఉండేది, అవి స్క్రోల్ అవుతూ ఉండేవి, నేను చదివేది. కాదండి, యాక్చువల్గా నేను షాక్ అయ్యాను, నాకు తెలియదు ఇదంతా ఇట్లా న్యూస్లో వర్క్ చేసింది అన్నట్టు. నువ్వు ఈ వాయిస్తో న్యూస్ రీడింగ్ చేసినావా అన్న నేను. అంటే ఇప్పుడు న్యూస్ రీడింగ్లో చెప్పమంటారా? థ్యాంక్ యూ. డెఫినెట్లీ మీరు అందరు షాక్ అవుతారు. ఆమె వాయిస్ చేంజ్ చేసి ఏదైతే ప్రెజెంట్ చేస్తుందో. ప్రాంప్టర్ అయితే పెట్టలేము కానీ జస్ట్ ఇమాజిన్ అండ్ సే ఇన్ న్యూస్ మాడ్యులేషన్. అంటే రేణు ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ ఇక్కడ జరిగింది రామానాయుడు స్టూడియోలో, ఇది మన న్యూస్ ఛానల్లో ఒక వార్తలో చదవమ్మా. అయ్యో, లేదా ఏదైనా ఉంటే ఫోన్లో చూసుకుంటే చెప్పు. అలా చెప్పేయచ్చు. జస్ట్ మ్యాటర్, ఈ రోజు రామానాయుడు స్టూడియోలో ఇలా సక్సెస్ మీట్ జరిగింది, దానికి వీళ్ళు అటెండ్ అయ్యారు. సో సుమంత్ ఇలా టీస్ చేశారని యూ కెన్ సే. కూడా యాక్షన్ చెప్పండి సుభాష్ గారు. ఓకే, రెడీ అమ్మా? రోలింగ్ యాక్షన్. ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక్కడ గోదావరి గట్టు పైన ప్రెస్. నేను చెప్పిందా మీరు అందరు తప్పకుండా షాక్ అవుతారని నేను చెప్పిందా? వన్స్ మోర్ ప్లీజ్, నాకు ఏం చెప్పాలో తెలియట్లేదు. అంటే స్క్రిప్ట్ ఇస్తే చెప్తా. ఫోన్ ఎవరిదైనా? ఫోన్ ఇవ్వండి, మీరే షాక్ అవుతారు సార్. ఒక ఆర్టికల్ ఏదైనా ఇవ్వండి, తను ఎలా చదువుతారో మీరు షాక్ అవుతారు. ఎనీవేస్ ఆల్ ద వెరీ బెస్ట్ శ్రీను. విషింగ్ మంచి రోల్స్ మీకు పడాలని చెప్పి కోరుకుంటున్నాం. ఎంటైర్ టీమ్కి కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ప్రొడ్యూసర్ గారు, అభినవ్ గారు, హాయ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ మీకు. థ్యాంక్ యూ సార్. ఈ మధ్య మనం వింటున్నాం కదా సార్, అంటే యాక్చువల్గా సినిమా థియేటర్లో ఎక్కువ రోజులు ఉండదు అని అంటారు, కానీ ఈ సినిమా ఎక్కువ రోజులు ఆడుతుంది. సో దాన్ని మీరు ఎలా తీసుకుంటారు? యాక్చువల్గా ఇంత ఎక్కువ రోజులు ఆడుతుందంటే ఇట్స్ కంటెంట్ ఈజ్ అ కింగ్ అంటారు కదా, సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు యాక్చువల్గా? సార్, మన మార్కెటింగ్ ప్యాటర్న్ కూడా మా సినిమా చూడండి అని చేయలేదు సార్, థియేటర్కి రండి అని చేసినాం ఫస్ట్ నుంచి. మీరు గమనిస్తే సుమన్ చేసిన యాడ్స్ కానీ, వీ ప్రమోటెడ్ థియేటర్స్ యాక్చువల్లీ, వీ నెవర్ ప్రమోటెడ్ అవర్ ఫిలిం. ఇప్పుడు ఆఫ్టర్ దాని తర్వాత మన ఫిలిం గురించి మాట్లాడుతున్నాం కానీ, బట్ థియేటర్కి నమ్మనే మోస్ట్లీ వీ హ్యాడ్ ఇన్ క్లియర్ ఇంటెన్షన్. బట్ ఈ సినిమా బాగుంది అది ఇది కాదు సార్, థియేటర్కి రండి, ఈ సినిమాని థియేటర్లోనే చూడండి అనే ప్రమోట్ చేసినాం. సో దట్ ఈస్ వర్కింగ్. చెప్పే పద్ధతి ఉంటుంది కదా సార్, మేము ఆ టైప్లో చెప్తుంటే జనాలు కూడా ఓకే థియేటర్లో బాగుంటుంది ఈ ఫిలిం అనే దాన్ని బట్టే వస్తున్నారు. అండ్ ఆబ్వియస్గా సింగిల్గా చూడడము, లేకపోతే ఫ్రెండ్స్ అందరం కలిసి చూడడము, ఆర్ ఫ్యామిలీ అంతా చూడడము, ఆర్ థియేటర్ ఫుల్ అయినప్పుడు చూడడం ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా మారుతుంది సార్. బికాజ్ ఆ వైబ్ ఇద్దామనే థియేటర్కి పిలుస్తున్నాం. అండ్ ఈవెన్ దిస్ వీక్ ఆల్సో విల్ డూ ద సేమ్, విల్ జస్ట్ కాల్ పీపుల్ టు ద థియేటర్స్. అభినవ్ గారు, అంటే మీకు సునీల్ నారంగ్ ఫ్రెండ్ కదా, మీకు సపోర్టివ్గా బాగా చాలా పెద్ద అయిన సార్, నాకు ఫ్రెండ్ అంటే మీకు సపోర్టివ్గా ఉన్నారు కదా సినిమా. అదే ఏ సపోర్ట్ లేకుండా ఉంటే కనుక ఎట్లా ఉంటుందండి ఒక కొత్త ప్రొడ్యూసర్కి ఇండస్ట్రీలో ఇట్లాంటి సినిమాలు చేయడానికి? సార్, అంటే మీకు అట్లీస్ట్ సపోర్ట్ దొరికింది అంటే కొత్త వాళ్ళకంటే మేకింగ్కి పెద్దగా ఏమీ ప్రాబ్లం ఉండదు సార్. వెన్ ఇట్ ఈస్ కమింగ్ టు ద థియేటర్ లొకేషన్స్ డెఫినెట్గా ఉంటుంది సార్. యూ హ్యావ్ టు గెట్ ఏ గుడ్ కంటెంట్ అండ్ డిస్ట్రిబ్యూటర్ సైడ్ నుంచి వాళ్ళు ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేయకపోతే కొత్త వాళ్ళకి కొద్దిగా టఫ్గానే ఉంటుంది. అండ్ స్టార్టింగ్లో కొద్దిగా తక్కువ థియేటర్స్ అలాట్ చేసిన, అంటే కొత్త ఇప్పుడు ఎవరు పరిచయం లేకపోతే కొంచెం తక్కువ థియేటర్స్ అలాట్ చేసిన, ఇఫ్ ద కంటెంట్ ఈస్ గుడ్ దే విల్ ఇంక్రీజ్ ద థియేటర్స్ సార్, మనం చెప్పాల్సిన అవసరం లేదు. సో వాళ్ళకు థియేటర్ రన్ ఖచ్చితంగా కావాలి కదా సార్. ఆ థియేటర్ రన్ కోసం ఇఫ్ ద కంటెంట్ ఈస్ గుడ్ దే విల్ ఇంక్రీజ్. అంటే ఇప్పుడు రీసెంట్గా ఇది నడుస్తుంది కదండి, పర్సంటేజ్ సిస్టమ్, రెంటల్ సిస్టమ్ సార్. మరి మీ సినిమాకి ఏదైనా హెల్ప్ అయిందా లేదంటే కష్టంగా ఉండిందా? సార్, అది కంప్లీట్గా సునీల్ గారు కాల్ సార్. వాట్ ఎవర్ హీ సేస్ ఐ విల్ ఒబే ఇట్. అండ్ ఆ థియేటర్ బిజినెస్లో ఆయనకన్నా బెటర్గా నాకైతే తెలియదు. అండ్ హీ డెఫినెట్లీ టేక్ కేర్, అంటే మంచి నాకు వర్కౌట్ అయ్యేటట్టే హీ విల్ డూ ఇట్ సార్ డెఫినెట్గా. అంటే సినిమా కంప్లీట్ అయ్యేంత వరకు ఒకలాగా ఉంటుంది, తర్వాత సినిమా రిలీజ్ చేయడం అన్నది
పెద్ద టాస్క్ ప్రొడ్యూసర్కి. సార్ అంటే ఎంత మీకు ఆర్టిస్టులు వాళ్ళు పబ్లిసిటీ ప్రమోట్ చేసినా కూడా ఇది ప్రొడ్యూసర్ కాలే మొత్తం. సార్ మీకు ఎట్లా ఉండింది? ఈజ్ ఇట్ రియల్లీ అంటే ప్రాఫిటబుల్ వెంచర్, లేదంటే మీ బడ్జెట్కి సరిగా వచ్చిందా? మీరు అనుకున్న బడ్జెట్ సార్ ఈ సినిమా? I don't tell it is a very good profitable venture because we have never expected profits from it, sir. Firstly, ఎందుకంటే నేను మనీ గురించి ఎప్పుడు పని చేయను సార్. నేను చేసిన పనికి నాకు ప్రతిసారి మనీ వస్తుంది, అదైతే చెప్పగలుగుతా. అంటే సో ఐ విల్ నాట్ గో ఇన్ టు లాసెస్, దట్ ఐ కెన్ టెల్ యూ. ఎందుకంటే లాట్ ఆఫ్ సోర్సెస్ సార్. సినిమా అనేది యూ హ్యావ్ డిఫరెంట్ మీడియమ్స్ టు సెల్. అంటే థియేటర్ ఈజ్ వన్ పార్ట్, బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ సేల్స్ ప్లాట్ఫామ్ వేర్ యూ కెన్ ఎక్స్ప్లోర్ ఇట్ లైక్ ఎనీథింగ్. అది దట్ కంటెంట్ గేమ్ ఈజ్ డిఫరెంట్, అదొక్కటి చూడాలి. అంటే రిగ్రెట్ ఏమైనా ఫీల్ అవుతున్నారా? లేదంటే ఈ బిజినెస్, సినిమా బిజినెస్ అనేది ఇంత కష్టంగా ఉంటుందా అనిపించిందా? సార్ అది రిగ్రెట్ అయితే నేను 200% ఫీల్ కాను సార్. బికాస్ దాని ఎండ్ ప్రోడక్ట్ ఏందో తెలియకుండా నేను దిగా సార్ ఏ బిజినెస్లో. ఐ నో అంటే అది ఎక్కడి వరకు వెళ్తుంది అండ్ వాట్ ఆర్ ద సేలబుల్ ప్లాట్ఫామ్స్, అది ఎంతవరకు తీసుకెళ్ళొచ్చు అదంతా కొంచెం తెలిసే దిగుతాము. బట్ 20% హియర్ అండ్ దేర్ విల్ బి దేర్. సో డోంట్ అంటే అబ్నార్మల్గా నంబర్స్ ఎక్స్పెక్ట్ చేసి అట్లాంటివన్నీ నో సార్, అది పీపుల్ హ్యాండ్స్లో ఉంటుంది. నెక్స్ట్ సినిమా అనౌన్స్మెంట్ త్వరలో మేము చూడొచ్చా మీ దగ్గర నుండి? లేదా 200%. బట్ నాట్ నౌ, ఐ టేక్ లిటిల్ గ్యాప్, కొద్దిగా ఒక 3-4 months. ఓకే. రేణు ఇప్పుడు చదువమ్మా, వార్త ఎలా చదవాలి అనేది ఒకసారి చదివినిపించు. ఈ గోదావరి గట్టు పైన ఈవెంట్ న్యూస్ తోటే మనం ఇవాళ అనుకుంటున్నారా? లేదు, తను ఇంకా ప్రిపేర్ అవుతుంది. ఈ న్యూస్ అంటే మనం వినబోతున్న న్యూస్ ని తనే చెప్పేస్తుంది కాబట్టి దీంతో మనం ఈవెంట్ ని కూడా ర్యాప్ చేసేద్దాము. సో ఎస్, ఓవర్ టు రేణు. ఒక చిన్న కథగా మొదలైన గోదావరి గట్టుపైన ఇప్పుడు గోదావరి జిల్లాల నుంచి అమెరికా వరకు ప్రేక్షకులను ఎగబడి చూసేలా చేసింది. ఫ్యామిలీ ప్రమోషన్స్, నేటివిటీ, గోదావరి అందాలు, మ్యూజిక్, కామెడీ ఇవన్నీ కలిసిపోవడంతో ప్రేక్షకులు ఈ సినిమాకి బ్రహ్మరథం పడుతున్నారు. సక్సెస్ ప్రెస్ మీట్ లో మూవీ టీం మాట్లాడుతూ ప్రేక్షకుల ప్రేమ మా అసలు అవార్డ్ అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. గోదావరి ప్రాంతం మన ఆత్మ, ఆ ఫీలింగ్ ని అందరూ కనెక్ట్ అవుతున్నారు, నమ్మాం. కానీ ఈ రేంజ్ రెస్పాన్స్ వస్తుందని ఊహించలేదు. ఒక్క సినిమా కాదు, గోదావరి వాసన తీసుకొచ్చిన ఓ భావోద్వేగ ప్రయాణం అనే గోదావరి గట్టుపైన కాదు. ఏది ఒరిజినల్ రీను అసలు మాకు అర్థం కావట్లేదు. సడన్ గా లక్ష్మీ గణపతి ఫిల్మ్స్ రేంజ్ లో మారిపోయింది. థ్యాంక్ యూ. ఏంటంటే నేను స్కూల్లో ఉన్నప్పుడు, కాలేజ్లో ఉన్నప్పుడు చాలా మహానటి చాలా చిన్నగా మాట్లాడేదాన్ని. ఈవెన్ మా సర్స్ వాళ్ళందరూ తనకి ఎవరైనా డబ్బింగ్ చెప్పండి అలా అలా మాట్లాడేవాళ్ళు. అంటే నాకే ఎలాగో అనిపించేది, లైక్ ఇలా ఉంటే కష్టమమ్మా ఇదంతా. నా ఇప్పుడు అదంతా చూస్తారనుకుంటా. సో నేను ఇలా చేంజ్ అయ్యాను. Superb versatility, Renu. Keep it up. Thank you so much being such a sport on stage. Thank you very much.